నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు పార్టీ హెడ్ క్వార్టర్స్. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. ఎందుకంటే రాజకీయాలు ఊసరవెల్లి కంటే వేగంగా మారుతాయి. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. ఇవాళ ఇటువైపు ఉన్నోళ్ళు అటువైపుకు, అటువైపు ఉన్నోళ్ళు ఇటువైపుకు మారిపోతుంటారు. ఇదంతా కేవలం వారు రాజకీయాల్లో మనుగడ సాగించడానికి అన్నది వేరే చెప్పక్కర్లేదు. ఆయా పార్టీలో రాజకీయ నేతలు ఎందుకు ఎలాంటి టర్న్ తీసుకుంటారో ఊహించడమే కష్టం. కానీ ఇవన్నీ కూడా పార్టీ కేంద్ర కార్యాలయాల్లో జరుగుతుంటాయి. నాయకులు ఎలా రంగులు మార్చుతారు, పార్టీలు నిర్ణయాలను ఎలా మార్చుకుంటాయన్నది తెలుసుకోవాలని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఉంటారు. అందుకే ప్రజలకు నేరుగా ఆయా పార్టీల్లో ఏం జరుగుతుందో చెప్పాలనే ఉద్దేశంతో రాజ్ న్యూస్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీలు తీసుకుంటున్న వివిధ నిర్ణయాలు, అంశాలను మీ ముందుకు మా ప్రతినిధులు తీసుకొస్తారు. బడుగులకు అండగా పోరు చేసేందుకు గులాబీ జెండా రెడీ అవుతోంది. బీసీ గర్జనకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్. ఫిబ్రవరి లేదా మార్చిలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు ఆ పార్టీ నేతలు. బీసీలను ఏకతాటిపైకి తెచ్చేలా కేసీఆర్ స్కెచ్ గీస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్ఎస్ వ్యూహరచన చేస్తోంది. ఇప్పటికే 42% రిజర్వేషన్లపై ఎమ్మెల్సీ కవిత పోరాటం చేస్తున్నారు. బీసీ సంఘాలతో వరుస భేటీలు నిర్వహించారు. బీసీలపై రేవంత్ సర్కార్కు చిత్తశుద్ధి లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే అసెంబ్లీ వేదికగా బీసీల కోసం గళమెత్తారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కుల గణన నివేదికపై గులాబీ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీలకు దగ్గర ఎందుకు అడుగులు వేస్తున్నారు? గులాబీ దళపతి వ్యూహం సక్సెస్ అయ్యేనా? బీఆర్ఎస్ను బీసీలు నమ్ముతారా లేదా? కేవలం సభకే పరిమితం అవుతారా, లేదంటే సత్తా చాటుతారా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి. బీసీ మంత్రం వర్కౌట్ అవ్వడం ఖాయమంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. తాజా సమాచారం మా ప్రతినిధి సైదులు లైవ్లో అందిస్తారు. సైదులు, బీసీ ఎజెండా, బీసీ కార్డును పట్టుకొని బీఆర్ఎస్ జనాల్లోకి వెళ్తోంది. బీసీలందరూ తమ వైపు ఉన్నారు, మేము బీసీల వైపే ఉన్నాము, బీసీలకు అండగా బీఆర్ఎస్ ఎప్పుడు ఉంటుంది, మా పోరాటం బీసీ 42% రిజర్వేషన్లకే అని చెప్పి ఇప్పటివరకు కామారెడ్డి డిక్లరేషన్ గురించి కవిత పోరాటం చేస్తున్నారు. నిన్న కులగణన విషయంపై కేటీఆర్ కూడా తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి పరిస్థితి అసెంబ్లీలో మనం చూసాం. సో మొత్తానికి కేసీఆర్ వ్యూహ రచన ఏ విధంగా ఉండబోతోంది ఈ బీసీలకు సంబంధించి? ఖచ్చితంగా చూడాలి మరి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ బీసీలకు అండగా ఉంటామని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తూ వస్తుంది. దానిలో భాగంగా ఎమ్మెల్సీ కవిత కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో భాగంగా 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని ఆమె రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అయితే హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తుంది. ఇక బీసీలకు సంబంధించి నిన్న బీసీ డెడికేషన్ కమిషన్ నివేదికను మొత్తం కూడా అసెంబ్లీలో చర్చకు పెట్టారు కాంగ్రెస్ పార్టీ. సో ఇక దానిలో భాగంగా బీసీలకు సంబంధించి చాలా వరకు కూడా సంఖ్య తగ్గిందని చెప్పేసి కూడా ప్రధానంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఎందుకంటే మిగిలిన అన్ని కులాలు కూడా సంఖ్య పెరిగినప్పుడు బీసీలకు సంఖ్య ఎందుకు తగ్గుతుందని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కావాలనే బీసీలను తగ్గించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. ఇక దానిపైన ఖచ్చితంగా పోరాటం నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ అయితే సిద్ధమవుతుందని చెప్పవచ్చు. ఇక దానిలో భాగంగా ఈ నెల లేదా మార్చి, అంటే ఫిబ్రవరిలో లేదా మార్చిలో ఒక భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీసీ గర్జన పేరుతోటి ఈ సభ ఉంటుందని చెప్పేసి కూడా మనకైతే రాజకీయాలు వాళ్ళు కొంతమంది బీసీ నాయకుల ద్వారాగా మనకైతే విశ్వసనీయ సమాచారం. ఇక ఎప్పుడు పెడతారు ఏంటి అనేది కూడా కొంత మన క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ నెలలు పెడతారా లేకపోతే వచ్చే నెలలో ఎప్పుడు పెడతారు డేట్ అనేది కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా సరే బీసీలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చేందుకు ఇదంతా బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మాట తప్పింది. రిజర్వేషన్ల పరంగా చూసినా కూడా బీసీల సంఖ్య తగ్గించి వచ్చింది కాబట్టి సో ఇక రానున్న రోజుల్లో ఇదే అస్త్రాన్ని బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో మలుచుకొని ముందుకు వెళ్లే విధంగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చూసాం బీసీ అంశాన్ని. ఇటు కవిత కూడా చాలా సందర్భంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించినప్పుడు ఆనాడు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. సో కానీ ఎక్కడ కూడా అది అమలు కాలేదు కాబట్టి సో ఈ అంశాన్ని ఆమె రౌండ్ టేబుల్ సమావేశాల ద్వారా బీసీ నాయకులందరితోటి కూడా ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ నుంచి కేసీఆర్ కూడా యాక్చువల్గా ఆయన పార్టీ తరఫున బహిరంగ సభకు ప్లాన్ చేశారు ఫిబ్రవరి చివరి వారంలో. సరే చూడాలి మరి. ఇక పార్టీ తరఫున బహిరంగ సభతో పాటుగా బీసీ గర్జన సభ రెండు ఒకేసారి పెడతారా లేదంటే విడివిడిగా పెడతారా
వెళ్తారనేది కూడా మనకైతే క్లారిటీ రావాల్సింది. సో ఏదేమైనా సరే బీసీలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత ఖచ్చితంగా బీసీ గర్జన పేరుతోటి ఒక సభకు ప్లాన్ చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో ఇక ఖచ్చితంగా బీసీలందరినీ కూడా ఒక తాటిపై తీసుకొచ్చిన తర్వాత వారికి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఖచ్చితంగా నిలదీసే విధంగా ఇటు ఖచ్చితంగా ఇప్పటికే చేశారు. నిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నిన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా బీసీలందరూ కూడా ఖచ్చితంగా బీసీ సంఘాలందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా తిరగనీయం, ఆయన బీసీలని వాడుకున్నారు, బీసీలని మోసం చేశారు అని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి సో ఇక ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కానీ అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లో కానీ ఇటు వరుసగా ఏ ఎన్నికలు వచ్చినా సరే, ఎందుకంటే రాష్ట్రంలో అత్యధికంగా బీసీలు ఉన్నారు కాబట్టి బీసీలందరినీ కూడా ఖచ్చితంగా ఒక తాటిపైకి తీసుకొచ్చిన తర్వాత వారి తరపున అండగా బీఆర్ఎస్ పార్టీ ఉండేందుకు ఏ విధంగా వ్యూహరచన చేయాలి ఏంటి అనే దానిపైన ఇప్పటికే సమాలోచనలు చేస్తున్నారు తెలంగాణ భవన్లో. ఇక కేసీఆర్ కూడా ఒక బహిరంగ సభకు ప్లాన్ చేసిన తర్వాత ఆ వేదిక నుంచి బీసీలకు ఎటువంటి హామీ ఇస్తారు అంటే రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇక బీసీ సభ పెట్టిన తర్వాత బీసీలకు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు ఏంటనేది కూడా ఒక స్పష్టత కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట తప్పింది, ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఒక హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇటు 6 గ్యారెంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చారు. అదేవిధంగా బీసీలకు సంబంధించి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ సభ కూడా పెట్టారు. డిక్లరేషన్ సభకి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. సో ఇక ఖచ్చితంగా బీసీలకు అండగా మేము ఉంటామన్నారు. కానీ మాట తప్పింది, బీసీ సంఖ్యను చాలా తక్కువ చేసి చూపించింది, వారికి కావాల్సిన రిజర్వేషన్లు కూడా తగ్గించింది. కాబట్టి సో ఇక వారి తరపున బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎలా అంటే బీఆర్ఎస్ పార్టీ వారికి అండగా ఉండి వారికి పోరాటం చేసేందుకు సిద్ధమవుతుందని చెప్పవచ్చు.